ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. సో ఇవాళ మనము శ్రీమద్ భాగవతం 24వ అధ్యాయం, 4వ స్కందం 24వ అధ్యాయం శివగీతం మీద 3వ భాగం మనం తెలుసుకుందాం. ఇంతవరకు మనం ప్రచేతసులు వారి తండ్రి వారినందరినీ ఈ ప్రపంచంలో సంతానాన్ని పెంచమని చెప్తే వాటి కోసం భగవంతుని మీద ధ్యానం చేయటానికి, తపస్సు చేయటానికి వారు వెళ్ళినప్పుడు వాళ్ళకి దారిలో పరమశివుడు వారికి కనిపిస్తారు. ఆ శివుడు వారు చేస్తున్న ఆ భగవద్ ధ్యానంలో సఫలమవటానికి, కరుణించడానికి ఆ శివుడు వారిని కలిసి ఒక విశేషమైన ప్రార్థనలు వారికి నేర్పిస్తారు. భగవత్ ప్రార్థనలు. ఆ కొన్ని ప్రార్థనలు మనం ముందు వారం మనం తెలుసుకున్నాం. ఆ ప్రార్థనలో శివుడు భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయన భగవంతుని ప్రార్థిస్తున్నారు. తన మనస్సును, తన ఇంద్రియాలని, తన బుద్ధిశక్తిని నిగ్రహించడానికి భగవంతుని అనుగ్రహం కోరుతున్నారు. అంతేకాకుండా భగవద్భక్తిలో సమలగ్నం అవటానికి అవకాశం ఇవ్వని ఆయన కోరుతున్నారు. అలాగనే భగవంతుని అద్భుతమైన రూపాన్ని ఆయన ఇంతకుముందు ప్రార్థనలో ఆయన వర్ణించారు. ఈ యొక్క భాగంలో ఆయన మిగతా ప్రార్థనలు మనము ఈరోజు ముగిద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇక్కడ శివుడు ఆయన ప్రార్థన చెప్తున్నారు. ఏతద్ రూపం అనుధ్యేయం ఆత్మశుద్ధిం అభీప్సతాం యద్భక్తియోగో భయదః సర్వధర్మం అనుతిష్ఠతాం. ఆయన చెప్తున్నారు, భగవంతుని రూపం లేదా భగవంతుని పాదాల మీద ధ్యానం ఎవరైతే చేస్తారో ఆత్మశుద్ధిం అభీప్సతాం, వారి అస్తిత్వం ఆత్మంతా మొత్తం అంతా పరిశుద్ధమైపోతుంది. అండ్ భగవంతుని భక్తి ఎవరైతే చేస్తారో భక్తి యోగో భయదః, భయం అభయం అనేది ఉంటుందన్నమాట వారికి. జీవితంలో దేనికి భయం అవసరం లేదు. అండ్ స్వధర్మం అనుతిష్ఠతాం, మన జీవితంలో మనం చేస్తున్న స్వధర్మం, మనం చేస్తున్న డే టు డే యాక్టివిటీస్ ఏదైతే వాటిలో పర్ఫెక్షన్ని పొందుతారు, సిద్ధిని పొందుతారు అని ఇక్కడ శివుడు చెప్తున్నారు. తర్వాత ఆయన చెప్తారు, భవాన్ భక్తిమతా లభ్యో దుర్లభ సర్వదేహినాం స్వారజ్యస్యాప్యభిమత ఏకాంతేనాత్మవిద్గతి. సో ఇక్కడ ఆయన చెప్తున్నారు, స్వారజ్యస్యాపి అభిమత. ఇంద్రదేవుడు కూడా ఆయన ఏమనుకుంటున్నారంటే తన జీవిత చరమ లక్ష్యం ఏంటి? భగవంతుని భక్తిని పొందడం. అండ్ ఏకాంతేనాత్మ విద్గతి. ఏకాంతేనాత్మ అంటే భగవంతునిలో ఐక్యమైపోవాలనుకునేవారు.
వారు కూడా ఆ, వారికి కూడా భగవంతుడు అంటే వారందరికీ పరమగమ్యం అన్నమాట. అటువంటి వారికి కూడా భగవంతుడు దుర్లభం, దుర్లభ సర్వదేహిన, చాలా కష్టం. కానీ ఆ దుర్లభమైన భగవంతుడు ఇంద్రదేవునికి దుర్లభం, ఏకాంతేనాత్మ ఎవరైతే తపస్సు చేస్తున్నారో భగవంతునిలో ఐక్యమైపోయిన తపస్సు చేస్తున్నారో వారికి కూడా దుర్లభం. కానీ భవాన్ భక్తి మతాలభ్యో, ఎవరైతే భక్తి చేస్తారో భగవంతునికి వారికి అతి సులభం భగవంతుడు దక్కాలి. యాక్చువల్లీ బ్రహ్మదేవుడు కూడా ఇలాగే చెప్తున్నారు, వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తు. వేదాలు పఠించే వారు కూడా దుర్లభం, కానీ భక్తులకు అదుర్లభం, చాలా సులభంగా ఆయన దక్కుతారు. తర్వాత చెప్తున్నారు, తం దురారాధ్యం ఆరాధ్య సతామపి దురాపయ ఏకాంత భక్త్యా కో వాంఛేత్ పాదమూలం వినాబహి. ఆయన చెప్తున్నారు, ముక్తి పురుషులకు కూడా దుర్లభం భక్తి అనేది. ముక్తి పురుషులు తామపి దురాప్యయ, ముక్తి పురుషులకు కూడా దుర్లభం. అటువంటి భక్తి కాకుండా జీవన పూర్ణతత్వంకు గురించి నిజంగా శ్రద్ధ కలిగిన వారు ఇతర అనుభూతి, ఇతర యోగా సాధనలు, భక్తి యోగా కాకుండా ఇంకా ఇతర సాధనలు ఎందుకు వారు కోరుతారు అని ఇక్కడ శివుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇంద్రదేవునికి దక్కనిది ఏకాంతేనాత్మ భగవంతులో ఐక్యం అయిపోవాలనుకునే కోరి తపస్సు చేస్తున్న వారికి దక్కనిది ఆ భక్తి ఇక్కడ ముక్తి పురుషులు కూడా అందదు. అంత శ్రేష్టమైనది, అంత ఉత్తమమైన భక్తి కాకుండా ఎవరైనా ఇంకేం కోరుతారు? ఎవరైనా చాలా సీరియస్గా ఉన్నారు, ఏకాంత భక్తి అకోవాంచేత్, ఎవరైనా చాలా జీవితంలో ఆత్మ సాక్షాత్కారంలో చాలా సీరియస్గా ఉన్నారు, ఎలాగైనా సరే నేను సంకల్పించారు ఈ జీవితంలో నేను భగవంత్ సాక్షాత్కారం పొందాలి అని, అంత సీరియస్గా ఉన్నవారు భక్తి కాకుండా ఇంకా వేరే మార్గాన్ని ఎందుకు కోరుతారు, ఎలా కోరగలరు అని ఇక్కడ శివుడు అడుగుతున్నాడు ఆయన ప్రార్థన. నెక్స్ట్ ఆయన చెప్తారు, ఎత్ర నిర్విష్టం అరణం కృతాంతో నాభిమన్యతే విశ్వం విధ్వంసయన్ వీర్య శౌర్య విస్ఫూర్జిత భ్రువా. భగవంతుడు తన భృకుటిని అలా లేపారనుకోండి, తన కాలశక్తి, తన దుర్జయమైన కాలశక్తి సర్వలోకాన్ని నాశనం చేసేస్తుంది. జస్ట్ ఆయన కళ్ళు రెప్పలు అలా పైకి తీయాలంతే, నార్పోల్కి అంతే, భృకుటిని ఆయన లేపాలంతే. ఆ ఆదేశమే చాలు, ఆ సంకల్పమే చాలు. తన కాలశక్తి విశ్వం విధ్వంసయన్ వీర్య, అంత శక్తి ఉందన్నమాట. కాలశక్తి సంపూర్ణం ప్రపంచమంతా వినాశనం చేస్తుంది. కానీ అదే కాలశక్తి భగవంతుని భక్తుల దరి చేరదు. సో భగవంతుడు భక్తులు ఎంత శ్రేష్టం అనేది ఇక్కడ శివుడు తెలియజేస్తున్నాడు. ఏ భగవంతుడు తన కాలశక్తితో ప్రపంచమంతా ప్రళయం చేస్తున్నారు, ఆ కాలశక్తి భగవంతుని ఆదేశం ప్రకారం వారు భగవంతుడు దగ్గరికి కూడా వెళ్ళరు అని ఇక్కడ శివుడు చెప్తున్నారు. నెక్స్ట్ ఆయన చెప్తున్నారు, క్షణార్ధేనాపి తులయే న స్వర్గం నా పునర్భవం భగవత్ సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిష. భగవంతుని భక్తుల సంఘం క్షణార్ధేనాపి తులయే, ఒక అర్ధ క్షణకాలం
అదృష్ట శాతంగా మనం భగవంతుని భక్తుల సంఘం, భగవత్ సంగి సంగస్య, భగవంతుని భక్తులు సంగస్య మనం సంఘం పొందామంటే మన అదృష్ట శాతంగా ఒక్క క్షణమే, అర్ధ క్షణం మనం పొందామన్నా మనలో భౌతిక ఆసక్తులన్నీ కూడా నశింపబోతాయి. జ్ఞాన ఆసక్తులు, కర్మాసక్తులు అన్నీ కూడా నశింపబోతాయి. అటువంటి వారు దేవతలు ఇచ్చిన ఆశీస్సుల కోసం, దేవతల ఆశీస్సుల కోసము ఎందుకు కోరుతారు అని ఇక్కడ శివుడు తెలియజేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే వారు ఆల్రెడీ ముక్తి పొందేశారు. భక్తులు, భగవంతుని భక్తులు ఆల్రెడీ ఈ భౌతిక లోకం నుంచి, జన్మ మరణం నుంచి ముక్తి పొందేశారు. సో వారికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది దేవతల ఆశీస్సుల మీద అని ఇక్కడ శివుడు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఆయన చెప్తున్నారు, అథానగాంగ్రేస్తవ కీర్తి తీర్థయోర్ అంతర్బహి స్నాన విదూత పాప్మనాం భూతేషు అనుక్రోశసు సత్వశీలినాం స్యాత్ సంగమోనుగ్రహ ఏషనస్తవా. ఇక్కడ శివుడు చెప్తున్నారు, అథానగాంగ్రేస్ తవ కీర్తి తీర్థయో, భగవంతుని పాదాలు సర్వ శుభకారణము. భగవంతుని పాదాలు మనం దర్శించామనుకోండి, అంత మంగళం జరుగుతుంది. అంత బహిస్నాన విధూత పాపన, అంతరంగంగా బహిరంగంగా సంపూర్ణంగా మన 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 పవిత్రగలుగుతాం. అన్ని పాపాలు నశింపబోతాయి, సమస్త పాపం నశింపబోతాయి. అండ్ అందుకనే ఇక్కడ శివుడు చెప్తున్నారు, ఆ భగవంతుని భక్తుల సంఘాన్ని నేను కోరుతున్నాను స్వామి. ఎందుకంటే వారు మీ పాదాలని స్పర్శించి వారు వారి జీవితాన్ని వారు పవిత్రం చేసుకున్నారు. కాబట్టి వారి సంఘాన్ని నేను కోరుతున్నాను అని ఇక్కడ ఆయన చెప్తున్నారు. అండ్ ఆయన చెప్తున్నారు, మీ నిజమైన అనుగ్రహం ఏంటంటే ఆ భగవంతుని భక్తుల సంఘం నాకు దక్కేట్టు అనుగ్రహించమని ఆయన అడుగుతున్నారు. అదే నిజమైన అనుగ్రహం భగవంతుడు. నెక్స్ట్ చెప్తున్నారు, నయస్య చిత్తం బహిరర్థ విభ్రమం తమో గుహాయాం చ విశుద్ధమావిశత్ యద్భక్తి యోగానుగృహీత మంజసా మునిర్విచష్టే నను తత్ర తే గతిం. భగవంతుని భక్తులు నిర్మలం. వారు భక్తి యోగంతో, వారు భక్తి యోగం అండ్ భక్తిదేవి ఒక అనుగ్రహం ద్వారా వారు భౌతికమైన ఈ బాహ్య శక్తి విభ్రమం గురి కావాలి. భక్తిదేవి ఒక అనుగ్రహంతో అండ్ భక్తి యోగ సాధనతో వారు ఎప్పుడూ కూడా భౌతిక ప్రపంచంతో వారు మోహితులవరు. అటువంటి ఆ భక్తులు నిరంతరంగా వారు సంపూర్ణ భగవంతుని ఆ భౌతిక కల్మషాల నుంచి, ఆ కల్మషాల నుంచి వారు పవిత్రగొలుగుంటారు. ఆ భక్తుల సంఘం ఇక్కడ ఆ శివుడు ఇక్కడ కోరుతున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నారు, యత్రేదం వ్యజతే విశ్వం విశ్వస్మిన్ అవభాతియ తత్వం బ్రహ్మ పరం జ్యోతిర్ ఆకాశం ఇవ విస్తృతం. ఎలాగైతే సూర్యుని కిరణాలు ఆకాశం అంతా విస్తరించి, సూర్యుడు ఒకవైపు ఉన్నారు, సూర్యుని కిరణాలు ఆకాశం అంతా విస్తరి, అలాగా భగవంతుని బ్రహ్మశక్తి తేజస్సు అది ప్రపంచమంతా విస్తరించి, ఆ బ్రహ్మశక్తి అది భగవంతుని నుంచే వచ్చింది అని ఇక్కడ శివుడు తెలియజేస్తున్నారు అన్నమాట. తర్వాత ఆయన చెప్తున్నారు, యో మాయేదం పురురూపయా సృజత్ బిభర్తి భూయ
क्षपयति अविक्रियः यद्भेदबुद्धिः सद् इवात्मदुष्टया त्वमात्मतन्त्रं भगवन् प्रतीमहि. భగవంతుని నానా శక్తులు ఉన్నాయి. మాయ ఏదం పూర రూపయా సృజత్. ఆ భగవంతుని నానా శక్తులు అవన్నీ కూడా అనేక రూపంలో ప్రకటమయ్యాయి. అలాగా ఆ అనేక రూపంలో ప్రకటమైన శక్తులన్నీ ద్వారా ఈ భౌతిక లోకం సృష్టిపడింది. ఈ భౌతిక లోకాన్ని అలా సృష్టి చేసి భగవంతుడు ఎలా దాన్ని పోషిస్తున్నారంటే, ఈ భౌతిక జగత్ ఏదో శాశ్వతంగా ఉన్నట్టుగా ఆయన పోషిస్తున్నారు. కానీ ఆయనే ఈ లోకాన్ని ప్రళయం కూడా చేస్తున్నారు. ఇంత చేసిన భగవంతుడు సృష్టి చేస్తున్నారు, దాన్ని పోషిస్తున్నారు, ప్రళయం కూడా చేస్తున్నారు. కానీ ఆయన చిత్తం, ఆయన చైతన్యం, ఆయన చిత్తం ఎప్పుడు కూడా కలత చెందదు, డిస్టర్బ్. కానీ భౌతిక జీవులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడూ కూడా ఈ భౌతిక లోకం మార్పులలో, వికారులలో వారు ఎప్పుడూ కూడా వారి చిత్తము, వారి చైతన్యం ఎప్పుడు కూడా కలుషితం అవుతుంటుంది. అందుకనే ఆ భగవంతుడు ఈ సంపూర్ణ జగత్తుకు ఆయన కంప్లీట్లీ అతీతంగా ఉన్నారు అని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు. తర్వాత ఆయన చెప్తున్నారు, క్రియాకలాపేరిదమేవ యోగినః శ్రద్ధాన్వితః సాధు యజంతి సిద్ధయే భూతేంద్రియాంతఃకరణోపలక్షితం వేదే చ తంత్రే చత ఏవ కోవిదాః. ఈ విశ్వరూపంలో, భగవంతుని విశ్వరూపంలో పంచభూతం, ఇంద్రియము, మనసు, బుద్ధి, మిథ్యాహంకారము మరియు సర్వహృదయంలో ఉన్న అవి సర్వులకు నిర్దేశించే పరమాత్ముడు ఉన్నారు. ఆ భగవంతుడు యోగులకు అండ్ యోగ సాధనలు చేసేవారికి ఆ భగవంతుడు తప్ప ఇంకెవ్వరు పూజనీయము కారు, నిస్సందేహంగా ఇంకెవ్వరూ పూజనీయులు కారు అని ఇక్కడ శివుడు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఆయన చెప్తున్నారు, త్వమేక ఆద్య పురుష సుప్త శక్తి తయారజసత్వతమో విభిద్యతే మహానహం ఖం మరుద్ అగ్నివార్దరా సురర్షయో భూతగణా ఇదం యతః. సర్వకారణము కారకులు భగవంతుడు. తమేక ఆద్య పురుష సూక్త శక్తి, ఆయన శక్తి అన్ని కూడా మొదటికి నిద్రాస్థితిలో ఉండేవి. వాటిని భగవంతుడు వాటినన్నిటినీ ఆయన దృష్టితో, ఆయన శక్తులతో ఆయన వాటినన్నిటినీ 3 గుణాలుగా రూపొందించి ఆ 3 గుణాల ద్వారా మహత్తత్వాన్ని సృష్టి చేసి, మహత్తత్వం ద్వారా మా అహంకారాన్ని, భూమి, అపో, నలో, వాయువు వీటన్నిటిని సృష్టి చేశారు అని ఇక్కడ శివుడు ఆ భగవంతుని శక్తుల్లో, భగవంతుని ద్వారానే మొత్తం సృష్టి అంతా మొదలైంది. సర్వకారణానికి కారకులు అని ఇక్కడ అని చెప్తున్నారు. తర్వాత సృష్టం స్వశక్త్యేదం అనుప్రవిష్టః చతుర్విధం పురం ఆత్మాంశకేన అతో విదుస్తం పురుషం సంతమంతర్ భూంతే ఋషికైర్మధుసారకం యః. ఇవంతా సృష్టి చేసిన తర్వాత భగవంతుడు ప్రతి జీవులలో ఆయన ప్రవేశిస్తారన్నమాట. ఎటువంటి జీవులు? చతుర్విధం పురం ఆత్మం శకేన. 4 రకాల జీవులు ఉన్నారు. మొదటిది జరాయుజ, అంటే గర్భం ద్వారా పుట్టినవారు, జరాయుజ. రెండోది అండజ,
అంటే అండం ద్వారా, కోడిగుడ్డు గుడ్డు నుంచి, సో అలాగా అండం ద్వారా జన్మించేవారు. స్వేదజ అంటే చెమట ద్వారా జన్మించేవారు. కొన్ని క్రిమికుట్టులు మన చెమట్ల ద్వారా వారు అక్కడ ఆ ఒక్క స్థలాలు జన్మిస్తారు. తర్వాత ఉద్బీజ, బీజంలో ఈ చెట్లన్నీ కూడా బీజంలో వారు జన్మిస్తారనమాట. సో అలాగా భగవంతుడు ఈ 4 రకాల జీవులలో భగవంతుడు ఆయన ప్రవేశించి వీటన్నిటిని ఉత్తేజించాడు, ఎన్లైవెన్ చేశారు. అంతేకాకుండా జీవులందరూ కూడా వారందరూ కూడా పరమాత్ముడు వారి శరీరంలో ఉన్నారు. ఆయన పరమాత్ముడు ఈ జీవులందరూ కూడా వారు ఇంద్రియ భోగం చేస్తున్నట్టు చూస్తున్నారు, ఆయన వీక్షిస్తున్నారు. కానీ ఈ ఇంద్రియ భోగం ఏంటి? ఎలాగైతే ఒక తేనెటీగ తను సేకరించిన తేనెను తేనె పట్టులో నుంచి తనే స్వీకరిస్తుంది, అలాగా జీవులందరూ కూడా భగవంతుని వీక్షణలో వారందరూ కూడా ఈ యొక్క భౌతిక లోకంలో ఇంద్రియ భోగం చేస్తున్నారు అని ఇక్కడ శివుడు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఆయన చెప్తున్నారు, స ఏష లోకానతి చండ వేగో వికర్షశీతం ఖలు కాలయానః భూతాని భూతైరనుమేయ తత్వో ఘనావలిర్వాయురివా విషయః. భగవంతుని కాలశక్తి అతిచండ వేగో. భగవంతుని కాలశక్తి చాలా పవర్ఫుల్. ప్రత్యక్షంగా భగవంతుడిని ఈ భౌతిక లోకంలో చూడడం కష్టం, కానీ భగవంతుని మనము ఈ లోకంలో ఆయన అనుభూతిని పొందగలం. ఎలాగా? ఆయన ప్రచండమైన శక్తిని మనం చూడగలం, అదే కాలశక్తి. భగవంతుని కాలమే భగవంతుని స్వరూపం, కాలశక్తి స్వరూపం. సో ఆ కాలశక్తి దాని విశేషం ఏంటంటే ప్రతి విషయాన్ని, ప్రతిదిని ఈ లోకంలో ఉన్నది అది వినాశం చేస్తుంది. ఈ భౌతిక లోకంలో ఏవేవి మనకు కనిపిస్తున్నాయో అన్నీ కూడా వినాశం. అది ఒక కాలశక్తి ఒక ప్రభావం వల్ల జరుగుతుందన్నమాట. సో ఎలాగైతే ఒక గాలి మేఘాలన్నింటినీ చల్లాచెదరం చేసేస్తుంది, గాలి కానీ విసిరింది అనుకోండి, మేఘాలన్నీ కూడా అన్నీ ఒక చోటు చేరుంటే అన్నీ కూడా చల్లాచెదరం అయిపోతాయి. అలాగా కాలశక్తి వల్ల ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా, ప్రపంచం కూడా అంత కూడా ప్రళయమే. ఆ కాలశక్తి భగవంతుని రూపం. సో భగవంతుడిని మనం ప్రత్యక్షంగా మనం చూడలేకపోయినా భగవంతుని శక్తిని, భగవంతుని అనుభూతి మనం కాల రూపంలో చూడగలం. కానీ అది భగవంతుని కాలరూపం అనేది నాస్తికులకు, అభక్తులకు. భగవంతుని భక్తులు ఎవరైతే ఉన్నారో వారు సాక్షాత్తుగా భగవంతుని ప్రియమైన రూపాన్ని వారు ఎప్పుడు కూడా సదైవ హృదయేషు, వాళ్ళ హృదయంలో వారు చూడగలరు అని చెప్తున్నారు శాస్త్రాలు. తర్వాత శివుడు చెప్తున్నారు, ప్రమత్తముచ్చైరితి కృత్య చింతయా ప్రవృద్ధ లోభం సయేషు లాలసం త్వప్రమత్తః సహసా విపద్యసే క్షుల్లే లిహానో ఇవాకుమంతకః. తర్వాత ఇక్కడ శివుడు చెప్తున్నారు, ప్రమత్తం ఉచ్చే, మదపెట్టినలాగా చాలామంది గొప్ప గొప్ప ఆలోచనలు వేస్తుంటారు, ప్రణాళికలు వేస్తుంటారు. నేను అది చేయబోతాను, ఇది చేయబోతాను, ఇది సాధిస్తాను, లోకాన్ని ఇలాగ ఉద్ధరిస్తాను, నా కులాన్ని ఎలాగ ఉద్ధరిస్తాను అని చాలామంది ప్లాన్లు చేస్తుంటారు. ఆ కాలశక్తి ప్రభావం ఎలాగంటే వీళ్ళ ప్లాన్లన్నిటినీ వినాశం చేసేస్తుంది. వారిలో ఉన్న లోభం, లాలసం అమితమైనది. వారికి భగవంతుని శక్తి వారికి తెలియదు. వారికి తెలిసేలాగా ఆ కాలశక్తి
ప్రభవించి వారిని కూడా నాశనం చేస్తుంది, వారి ప్రణాళికల్ని నాశనం చేస్తుంది, వారు చేసిన ఏదైనా వారు సాధించినవన్నీ కూడా నాశనం. అంత పవర్ఫుల్ భగవంతుని ఆ శక్తి అన్నమాట. ఎలాగంటే ఒక సర్పము మూషికను ఎలాగ తన నోట్లో పట్టేస్తుందో, ఆ మూషిక తను ఎంత ప్రయత్నిస్తుందో ఆ నోట్ నుంచి బయటికి రావడానికి, కానీ ఆ పాము సర్పము దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. అలాగా మనం అందరము కూడా భగవంతుని కాలశక్తి ఆ పాము నోట్లో మనం చిక్కులుకున్నాం. మనం ఎంత పెద్ద ప్రణాళికలు వేసినా, మనం ఎంత గొప్ప ప్లానర్ అయినా, ఎంత గొప్ప పెద్ద పెద్ద ప్రపంచంలో సాధనలు చేసినా, సాధించినా అంతా కూడా ఫినిష్ అయిపోతుంది కాల ప్రభావంతో. తర్వాత ఆయన చెప్తున్నారు, కస్త్వత్ పదాబ్జం విజహాతి పండితో యస్తే వేమాన కేతన విశంకయాస్మద్ గురు అర్చతి స్మయాత్ వినోపపత్తిం మనవశ్చతుర్దశ. ఇక్కడ చెప్తున్నారు, ఎంత గొప్ప పండితులు వారు కూడా వారి జీవితంలో భగవంతుణ్ణి ఆరాధించలేదంటే వారి జీవితం కూడా విఫలమని భావిస్తారు. ఇలా తెలుసుకొని బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అలాగే బ్రహ్మదేవుని పుత్రులు మనులు 14 మంది మనులు ఉన్నారు. వారు కూడా ఎంతో సీరియస్నెస్గా వారు భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇలా తెలిసిన వారు ఎలాగ భగవంతుణ్ణి ఆరాధన ఆపుతారు? బ్రహ్మదేవుని ఆయుష్ మన ఆయుష్ పోలిస్తే ఎంతో పెద్దది. బ్రహ్మదేవుడు ఆయన ఒక్కరోజు 1000 మహాయుగాలు. ఒక్క మహాయుగం అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4టిని కలిపితే ఒక్క మహాయుగం. అలాగా 1000 మహాయుగాలు కలిస్తే అది ఒక్కరోజు, బ్రహ్మదేవుని ఒక్కరోజు. ఆ బ్రహ్మదేవుని ఒక్కరోజు ఇంకొక రాత్రి అంటే అది సంపూర్ణమైన 1 డే అన్నమాట. ఇన్ని 100 రోజులు 100 సంవత్సరాలు ఆయన జీవిస్తే అది ఆయనకు ఒక ఆయుష్, ఆయన లైఫ్ టైం అన్నమాట. అంత లైఫ్ టైం ఉన్న బ్రహ్మదేవుడు ఆయన అనుకుంటున్నారు, నేను భగవంతుని ఆరాధించాలి, లేదంటే నా జీవితం వ్యర్థం. మనము 100 సంవత్సరాలు మనం జీవిస్తున్నాం కదా, ఈ చిన్న 100 సంవత్సరాల్లో మనము అహంకారంతో నేనెందుకు భగవంతుని ఆరాధించాలి. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు ఆయన ఏం చెప్తున్నారు, ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన అంత గొప్ప ఆయుష్ ఉన్నా కూడా ఆయన భగవంతుని ఆరాధించలేదంటే తన జీవితం వ్యర్థం అయిపోతుంది అని ఆయన ఆలోచిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ శివుడు చెప్తున్నారు, అతత్వమసి నో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాం విశ్వం రుద్రభయం ధ్వస్తం అకుతశ్చిద్భయాగతి. ఇక్కడ అతత్వమసి నో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితం, ఆ బ్రహ్మన్ నిరాకారం బ్రహ్మన్, అలాగే పరమాత్ముడు ఆయనే భగవంతుడు. అది భగవంతుని రూపాలు ఏవి? నిరాకార బ్రహ్మన్, పరమాత్ముడు. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్న రుద్రులు వారు ఎంతోమంది రుద్రులు ఉన్నారు. రుద్రులు వారిలో చాలా కోపం అన్నమాట.
క్రోధం ఉంటుంది. అందువల్ల వారు ప్రపంచమంతా కూడా ప్రళయం చేయగలుగుతారు. వారి రూపం చాలా వారి యొక్క భయంకరం అన్నమాట. ఆ వీటిలో వారు ప్రపంచమంతా కూడా ప్రళయం చేస్తారు. సో ఇక్కడ ఆ రుద్రులలో ఒక రుద్రుడు, ఒక శివుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఒక రుద్రుడు ఇంకొక రుద్రుడితో భయపడుతున్నారు. బికాజ్ వాళ్ళు ప్రళయం చేసేంత శక్తి ఉంది. కానీ భక్తులు ఎవ్వరితోనూ కూడా భయపడని అవసరం లేదు. ఎందుకంటే భక్తులకు వారి చివరి గమ్యం, చివరి ఎక్కడైతే వారు చేరాలి అది ఫిక్స్ అయిపోయింది. ఎక్కడ భక్తులు ఎక్కడ చేరాలి? వారు గ్యారంటీ చనిపోయిన తర్వాత భగవద్ధామానికి తిరిగి వెళ్తారు. కాబట్టి వారికి ఎప్పుడు కూడా భయం అనేది లేదు. అభక్తులకు, నాస్తికులకు నెక్స్ట్ లైఫ్లో వాళ్ళు ఏమవుతారో వాళ్ళకి తెలియదు. కానీ భక్తులకు వాళ్ళకి గ్యారంటీ వారు ఏమవుతారు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి నెక్స్ట్ లైఫ్లో వాళ్ళు భగవద్ధామానికి తిరిగి వెళ్తారు. కాబట్టి వారికి అటువంటి భయమే లేదు. నెక్స్ట్ శివుడు చెప్తున్నారు, ఇందాక శివుడు ఎన్నో ప్రార్థనలు చేశారు భగవంతునికి. ఇప్పుడు ఈ ప్రార్థనలు ఎవరైతే చేస్తారో, శివుడిచ్చిన ఈ పద్యాలను ఎవరైతే పఠిస్తారో దాని ఫలితం ఏంటి, ఫలస్థుతి గురించి వివరిస్తున్నారు. సో ఆయన చెప్తున్నారు, ఇదం జపత భద్రం ఓ విశుద్ధాన్ నృపనందనాన్ స్వధర్మం అనుతిష్టంతో భగవత్ అర్పితాశయా. సో ఇక్కడ ఆయన చెప్తున్నారు స్వధర్మం అనుతిష్టంతో. ఇక్కడ ఎవరికి ఆయన బోధిస్తున్నారు? ఆయన నృపనందనాహ, ఒక రాజు పుత్రులకు ఆయన ఈ యొక్క ఉపదేశాలని, ప్రార్థనలను చెప్తున్నారు. ఈ రాజపుత్రులకి ఏం చెప్తున్నారు? మీ స్వధర్మాన్ని మీరు పాటిస్తూ మీ మనస్సును పవిత్రగొలిగించండి. ఎలాగా? ఇదం జపత భద్రంబో, ఈ యొక్క అద్భుతమైన పద్యాల్ని జపిస్తూ మీ జీవితాన్ని మీరు భద్రంబో, శుభంగా మార్చుకోండి. ఆ భగవంతుని మీద మీ మనస్సు సమాలగ్నం చేసుకొని మీ జీవితంలో భాగ్యాన్ని మీరు తెచ్చుకోండి అని ఇక్కడ శివుడు చెప్తున్నారు. భగవతి అర్పితాశయ. ఈ జపాన్ని ఎవరైతే, ఈ యొక్క పద్యాన్ని ఎవరైతే పఠిస్తారో ప్రతిరోజు, వారి స్వధర్మాన్ని వారు పాటిస్తూ వారు జపిస్తున్నారో వారు భగవంతునితో సంతోషించి వారి జీవితంలో భాగ్యాన్ని వారు పొందగలరు. శ్రీల ప్రభుపాద వారు చెప్తారు, ఇక్కడ నృపనందన, రాజుపుత్రులు చాలా బిజీగా ఉంటారు రాజులు సామాన్యంగా, కానీ వారు కూడా భక్తిని చేయాలి అని ఇక్కడ శివుడు చెప్తున్నాడు. మనం ఎంత బిజీగా ఉన్నా భగవంతుని భక్తిని మాత్రం మనం ఆపకూడదు. ఏ ఒక్క స్థితిలో అయినా మనం భగవంతుని భక్తి చేయాలి. అలాగనే మన గురువుగారు శ్రీల ప్రభుపాదులు వారు మనందరికీ హరే కృష్ణ మంత్రాన్ని ఇచ్చారు. ప్రచేతసులకు గురు శివుడు వారికి ఈ మంత్రాన్ని ఇస్తున్నారు. మనందరికీ కూడా శ్రీల ప్రభుపాదులు వారు, మన గురువు గారు హరే కృష్ణ మంత్రాన్ని ఇచ్చారు. సో మనము కూడా హరే కృష్ణ మంత్రాన్ని, మన స్వధర్మాన్ని చేస్తూ, మన దైనిక కర్మాలు మనం చేస్తూ, స్వధర్మాన్ని చేస్తూ, మనం హరే కృష్ణ మంత్రం అనేది భగవంతుని మన మీద మన మనసు లగ్నం చేసుకొని హరే కృష్ణ మంత్రాన్ని జపించామంటే మన జీవితంలో కూడా మనం భాగ్యాన్ని పొందుతాము అని ప్రభుపాద వారు తెలియజేస్తారు. నెక్స్ట్ ఆయన చెప్తున్నారు, తమేవాత్మానం ఆత్మస్థం సర్వభూతేషవస్థితం పూజయధ్వం గృణంతశ్చ ధ్యాయంతశ్చ సకృత్ ధరిం. ఇక్కడ చెప్తున్నారు, ఆ భగవంతుడు అందరి హృదయంలో ఉన్నారు. అదే భగవంతుడు ఆ రాజుపుత్రుల హృదయంలో కూడా ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుని కీర్తిని, ఈ యొక్క పద్యాన్ని, ఆ కీర్తిని మనము ధ్యానం చేస్తూ, ఎప్పుడు ధ్యానం చేయాలి? సదా ధ్యాయంతశ్చ సకృత్ ధరిం.
నిరంతరంగా ధ్యానం చేస్తుంది. చైతన్య మహాప్రభు కూడా చెప్తున్నారు, కీర్తనీయ సదాహరి, సదాహరి, ఎప్పుడు ఎల్లప్పుడూ మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని చేస్తుంది. కోర్స్ శిల ప్రభుపాదుల వారు మనకి 16 మాలలు చేయమన్నారు. 16 మాలలు కనిష్టం చేయాలి. సమయం దొరికినప్పుడల్లా హరే కృష్ణ మంత్రం జపం చేయాలి. మన సమయం వృధా చేయకుండా ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికింది హరే కృష్ణ మంత్రం జపం చేస్తుంది. అండ్ సో శిల ప్రభుపాదుల వారు ఆయన చెప్పారు, ఆయన శిష్యులందరూ కూడా 16 మాలలు ప్రతిరోజు హరే కృష్ణ మంత్రం జపించారు. హరిదాస్ ఠాకూర్లు వారు ప్రతిరోజు 3 లక్షల నామాల్ని ఆయన జపించేవారు. 3 లక్షల రౌండ్స్ మాలల్ని ఆయన ప్రతిరోజు జపించేవారు. అంతేకాకుండా రఘునాథ్ దాస్ గోస్వామి కూడా ఆల్మోస్ట్ అన్ని మాలలు జపించేవారు. రఘునాథ్ దాస్ గోస్వామి అయితే 3 లక్షల రౌండ్స్ మాలలు ఆయన జపించి అన్నిసార్లు ఆయన భగవంతునికి దండవత్ ప్రణామాలు చేసేవారు. సో భగవంతుని మీద నిరంతరమైన సేవ మన ఆచార్యులందరూ కూడా చలించారు. ఆ ఒక ఆదర్శం తీసుకొని మనం కూడా మన గురువుగారు ఇచ్చిన హరే కృష్ణ మంత్రాన్ని మనం నిరంతరంగా జపిస్తూ ఉండాలి, ధ్యానం చేస్తుండాలి. నెక్స్ట్ ఆయన చెప్తున్నారు, యోగాదేశం ఉపాసాధ్య ధారయంతో మునివ్రతా సమాహిత ధియ సర్వ ఏతద్ అభ్యసతాధృతా. ఇక ఆయన చెప్తున్నారు, ఇప్పుడు ఆయన ఉపదేశించింది యోగాదేశం ఉపాసాధ్య. ఈ యొక్క మంత్ర జపం అనే మంత్రాన్ని మంత్ర రూపంలో ఆయన యోగ పద్ధతిని ఆయన మనకు నేర్పించారు, ఆయన ప్రచేతసులకి నేర్పించారు. దీన్ని వారు మనసులో పెట్టుకొని వారు ఈ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండాలి. ఇలా వాళ్ళు పఠిస్తున్నారంటే ఒక గొప్ప మునివ్రతులుగా, ఒక గొప్ప మునులుగా వారు మారి వారు ఇలా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నారు. యోగాదేశం ఉపాసాధ్య ధారయంతో మునివ్రతా సమాహిత ధియ సర్వ ఏతత్ అభ్యసతాధృతా. ఎంతో ఒక అధృతాహ డిటర్మినేషన్తో వారు అభ్యాస, ఈ యొక్క జపాన్ని వారు అభ్యాసం చేయమని చెప్తున్నారు. అండ్ ధియ సమాహిత ధియ సర్వ, తన బుద్ధిశక్తి అంతా కూడా వీటిలో సమలగ్నం చేయాలి. మనస్సు బుద్ధిని ఈ యొక్క మంత్ర జపం పద్ధతిలో ఆయన సమలగ్నం చేయమని ఆయన చెప్తున్నారు. శిల ప్రభుపాద గారు చెప్తారు, ఇప్పుడు ఇక్కడ ఎలాగా శివుడు తన శిష్యులకి చాలా సంకల్పంతో మంత్ర జపం చేయమని చెప్తున్నారు. ఎవరైతే వారు గురువుగారి ఆజ్ఞను పాటిస్తారో భక్తి మార్గం అనేది సులభంగా మారిపోతుంది. లేదంటే భక్తిలో ఎన్నో అడచనలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చాయంటే తన గురువు గారు ఇచ్చిన ఆదేశాలను సరిగా పాటించలేదని అర్థం. కానీ ఎవరైతే గురువుగారు ఇచ్చిన ఆదేశాలను ఎవరైతే పాటిస్తుంటారో వారికి ఏ ఆటంకాలు భక్తిలో రావంట. అందుకనే ఇక్కడ ఎలాగైతే శివుడు తన శిష్యులకు అభ్యాస అధృత చాలా దృఢంగా అభ్యాసం చేయమంటున్నారు, అలాగే మన గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని, హరే కృష్ణ మంత్రాన్ని దృఢంగా మనం జపం చేయాలి, దానికి అభ్యాసం చేయాలి. సమాహిత ధియ సర్వ, మనం మనస్సు బుద్ధిశక్తితో దాన్ని సమగ్లగ్నం చేస్తూ భగవంతుని నామజపం మీద ధారయంతో మునివ్రత, ఒక గొప్ప వ్రతం మనం తీసుకోవాలి వీటి మీద. అప్పుడు మనం గొప్ప మునులుగా మనం కూడా మారుతాం. తర్వాత శివుడు చెప్తున్నారు, ఇదం ఆహా పురాస్మాకం భగవాన్ విశ్వశ్రీపతి భృగు ఆదీనాం ఆత్మజానం శుశ్రూక్షు
సంశిక్షితాం. ఈ యొక్క పద్యము మొదటికి బ్రహ్మదేవుడు తన పుత్రులు ఎవరైతే, బ్రహ్మదేవుడు ఎవరు? ఈ భౌతిక లోకానికి సృష్టి చేసిన వారు, మాస్టర్ ఆఫ్ ద క్రియేటర్స్, విశ్వసృక్పతి, విశ్వాన్ని సృష్టి చేసిన పతి, అధిపతులు వారు మొదటికి ఇది భృగు, మరి భృగు ఆదీనాం ఆత్మజానాం, భృగు మరి ఇతరుల భృగు మరి ఇతర మునులకు అందరికీ ఆయన ఇది మొదటికి ఆయన బోధించారు. ఎందుకని? సృష్టించడానికి, ఆ సృష్టించడానికి శక్తి కోసము ఈ యొక్క పద్యాన్ని, ఈ ప్రార్థనలో బ్రహ్మదేవుడు మొదటికి భృగు ఆది వారందరికీ ఇది బోధించారు. తే వయం నోదితా సర్వే ప్రజాసర్గే ప్రజేశ్వరాః అనేన త్వస్తమస్సః శిశ్రిక్ష్మో వివిధా ప్రజాః. ఆ ప్రజాపతులందరూ, ప్రజాపతులందరూ ప్రజను పెంచడానికి ప్రపంచంలో వారు బ్రహ్మదేవుని నుంచి ఈ యొక్క ప్రార్థనను వారు స్వీకరించి, ఎప్పుడైతే వారు మళ్ళీ ప్రజలను పెంచడానికి, సృష్టి చేయడానికి బ్రహ్మదేవుడు ఆదేశించారో, మళ్ళీ ఈ ప్రార్థనలు వారు చేసి భగవంతుని నుంచి శక్తిని పొంది ఈ విశ్వంలో వారు ప్రజశక్తిని పెంచారు. అంటే ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, బ్రహ్మదేవుడు సాక్షాత్ భగవంతుడు బ్రహ్మదేవునికి బోధించారు. బ్రహ్మదేవుడు శివునికి అలాగే భృగు మునులకు అందరికీ బోధించారు. వారు వారి బాధ్యత ఏంటి? బ్రహ్మదేవుని బాధ్యత భగవంతుని ఆదేశం ప్రకారంగా ఈ సృష్టిని వారు చేయాలి, సృష్టించాలి. బ్రహ్మదేవుడు శివునికి, భృగు వారందరికీ కూడా ఆ సృష్టిలో భాగంగా వారు కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఈ సృష్టి అంటే భౌతిక లోకంలో బంధింపబడే ఒక కార్యం. భౌతిక లోకంలో ఏ కార్యమైనా బంధింపబడే కార్యం. ఆ బంధింపబడే కార్యం నుంచి విముక్తి పొందాలంటే మనం భగవంతుని ఇటువంటి ప్రార్థనలు మనం చేయాలి. అందుకనే మన జీవితంలో మనం ఏ కర్మ చేసినా, మన ఆక్యుపేషనల్ డ్యూటీ, మన బిజినెస్, జాబు, ఎంప్లాయ్మెంట్ ఏమి చేసినా కృష్ణ చైతన్యం మాత్రం ఆపకూడదు. ఎందుకంటే భౌతిక లోకంలో ఏ పని చేసినా వాటిలో బంధనం అనేది ఉంది. కానీ ఆ బంధనం నుంచి విముక్తి పొందాలంటే గురువుగారిచ్చిన యోగ సాధనను చేయాలి. ఇక్కడ భగవంతుడు బ్రహ్మదేవునికి యోగ సాధన బోధించారు. బ్రహ్మదేవుడు తన పుత్రులకు అందరికీ బోధించారు. ఇప్పుడు అదే శివుడు తన శిష్యులకు బోధిస్తున్నాడు. అలాగే శిల ప్రభుపాదుల వారు మనందరికీ బోధించారు. హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తేవ గతిరన్యత. ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారు ఈ భౌతిక లోక కల్మషాల నుంచి వారు విముక్తి కలుగుతారు. సో మనం చేస్తున్న దైనిక కర్మల్లో, మనం చేస్తున్న కామ్య కర్మలు మనం చేస్తూ, మన స్వధర్మాన్ని మనం చేస్తూ, మనం భగవంతుని హరినామ జపం మనం చేయగలిగామంటే ప్రభుపాద ఆదేశం అనుసారంగా మనము కూడా ఈ భవబంధనాల నుంచి విముక్తి పొందుతాం. నెక్స్ట్ శివుడు చెప్తున్నారు, అతేదం నిత్యదాయుక్తో జపన్ అవహిత పుమాన్ అచిరాత్ శ్రేయ ఆప్నోతి వాసుదేవ పరాయణ. ఎవరైతే ఆ జపన్ అవహిత పుమాన్, ఈ జపం ఎవరైతే చేస్తారో నిత్యదా యుక్తో, నిత్యంగా, అచిరాత్ శ్రేయ, అతి త్వరగా, అచిరాత్ అంటే అతి త్వరగా, శ్రేయ ఎంతో మంగళాన్ని అతి త్వరగా వారి జీవితంలో పొంది వారు ఆ భగవంతునికి ప్రియులవుతారు అని ఇక్కడ
శివుడు తెలియజేస్తున్నారు అన్నమాట. సో ఈ ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే ప్రార్థనలు ఎవరైతే చేస్తారో వారు అతి త్వరగా మంగళాన్ని వారి జీవితంలో మంగళకరంగా మారిపోతుంది. అండ్ జీవితంలో పర్ఫెక్ట్గా అంతా కూడా పర్ఫెక్ట్ అయిపోతుంది. పర్ఫెక్ట్ అంటే ఏంటి? భక్తుడుగా మారిపోవడం, అదే పర్ఫెక్షన్ అంటే. సో అలా అతి సులభంగా మనం ఈ భగవంతుని ప్రార్థన ద్వారా అవగాలని చెప్తున్నారు. నెక్స్ట్ చెప్తున్నారు, శ్రేయసామిహ సర్వేషాం జ్ఞానం నిశ్రేయసం పరం సుఖం తరంతి దుష్పరం జ్ఞానం నోర్ వ్యసనార్ణవం. ఈ లోకంలో ఎన్నో రకాల అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఈ అచీవ్మెంట్స్లో అన్నిట్లో జ్ఞానం అనేది శ్రేష్టమైనది. శ్రేయసాం ఇహ సర్వేషాం. ఎన్ని రకాల అచీవ్మెంట్స్లలో ఇటువంటి అచీవ్మెంట్ ఏంటది? జ్ఞాన నిశ్రేయసం పరం. జ్ఞానాన్ని పొందడం ఉత్తమం. ఆ జ్ఞానం ఎవరైతే పొందగలుగుతారో సుఖం తరంతి దుష్పారం. అతి వెంటనే వారికి సుఖాన్ని పొందగలుగుతారు. అండ్ ఈ భౌతిక లోకంలో మనం భవసాగరంలో మనం దాటాలంటే మనకు ఒక అంధకారం, ఈ భవసాగరం అనేది అంధకారం దాటాలంటే మనకు ఒక బోట్ అవసరం ఉంది. సాగరం దాటాలంటే బోట్, ఆ బోటే జ్ఞానం. ఈ జ్ఞానం లేదంటే మనం భౌతిక సంసారం నుంచి మనం దాటలేము. సో ఈ జ్ఞానం మనము సింప్లీ మనం ఈ జపం, ఈ భగవంతుని ప్రార్థన ద్వారా ఆ జ్ఞానాన్ని మనం పొందగలము. భౌతిక లోకంలో ఎందుకు జీవులు పాపం చేస్తున్నారు? వారందరూ అజ్ఞానంలో ఉన్నారు. ఏంటది అజ్ఞానము? వారందరికీ తెలీదు ఇటువంటి పాపకర్మలు చేస్తే వారు దుఃఖాన్ని అనుభవిస్తారు. ఒక ఖైదీ తను తప్పు చేస్తే తనకు శిక్ష పడుతుంది అనేది జ్ఞానం లేదు. కాబట్టి తప్పు కంటిన్యూస్గా చేస్తుంటారు. కానీ ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారు ఓ తప్పు చేస్తే నన్ను శిక్షిస్తారా అనుకునేవాడు ఎప్పుడు తప్పు చేయడు. సో ఆ జ్ఞానం అనేది ఇంపార్టెంట్. అందుకనే అన్ని రకాల అచీవ్మెంట్స్లో బెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే శ్రేష్టమైన జ్ఞానం పొందడం, ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక జ్ఞానం. ఎందుకంటే ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరైతే పొందుతారో ఆ ఒక నావిలో, ఆ జ్ఞానాన్ని నావిలో వారు భవసాగరం వారు దాటగలరు. లేదంటే అసాధ్యం. అండ్ ఇక్కడ చెప్తున్నారు, యా ఇమం శ్రద్ధయా యుక్తో మద్గీతం భగవత్స్తవం అధీయానో దురారాధ్యం హరిం ఆరాధ్యతే అసౌ. ఇక్కడ శివుడు చెప్తున్నారు, యా ఇమం శ్రద్ధయా యుక్తో మద్గీతం భగవత్స్తవం. శ్రద్ధయా యుక్తో, ఎవరైతే శ్రద్ధగా, మద్గీతం ఇక్కడ శివుడు పలికిన మాటలు ఏంటిది? భగవత్స్తవం, భగవంతుని స్తుతి. ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో అధీయానో దురారాధ్యం. దురారాధ్యం అంటే చాలా కష్టంగా దక్కుతుంది. ఏంటది? భగవంతుని భక్తి చాలా కఠినంగా దక్కుతుంది. కానీ అది హరిం ఆరాధ్యతే అసౌ, అతి సులభంగా తనకు దక్కుతుంది. భగవంతుని భక్తి దుర్లభం. మనం శాస్త్రాలు చదివినా, తపస్సు చేసినా, ఏం చేసినా, కానీ ఎప్పుడైతే మనం గురువుగారి ఆజ్ఞలను పాటిస్తామో వాటి ద్వారా భగవంతుని భక్తి సులభంగా దక్కుతుంది. శివుడు పరమ వైష్ణవుడు. వైష్ణవానాం యథాశంభు అంటే వైష్ణవులలో ఫస్ట్ ర్యాంక్, మొదటి వైష్ణవుడు శివుడు. అందుకనే శివుడు ఒక వైష్ణవ సంప్రదాయాన్ని నడుపుతున్నారు. ఆ సంప్రదాయమే రుద్ర సంప్రదాయం. ఆ రుద్ర సంప్రదాయంలో శివుడు విష్ణు గురించి ఆరాధించమని చెప్తున్నాడు. ఆ శివుడు మహాజనులలో
12 మహాజనులు ఉన్నారు. ఆ 12 మహాజనులలో ఒకరు స్వయంభూ నారద శంభు బలిర్వయాసకి వయం ప్రహ్లాదో జనకో భీష్మో, వీరందరూ కూడా మహాజనులు. ఈ 12 మహాజనులలో శివుడు ఒకడు. ఈ మహాజనులను వారిని ఎందుకు పిలుస్తారంటే వారు ధర్మాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నారు. మనం ధర్మం గురించి ఏంటి అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఆ 12 మంది దగ్గర చర్చించాలి. ఆ శివుడు ఆ భక్తిని ఇవ్వడానికి, ప్రసాదించడానికి అధికార పురుషుడు. అందుకనే ఆయన ఆదేశాలు మనం పాటించామంటే భక్తి లభిస్తుంది, లేదంటే భక్తి దుర్లభం. సో అందుకని ఇక్కడ శివుడు చెప్తున్నాడు, య ఇమం శ్రద్ధయాయుక్తో, ఎవరైతే శ్రద్ధగా ఈ యొక్క మద్గీతం, శివుని గీతం ఎవరైతే పఠిస్తారో, భగవత్ స్తవం, భగవంతుని స్తుతి చేస్తారో, అది అధీయానో దురారాధ్యం, ఏదైతే అసాధ్యమైనది భక్తి వారికి ఎంతో సులభంగా వారు దక్కుతుంది. నెక్స్ట్ శివుడు చెప్తున్నారు, విందతే పురుషోష్మా యద్యద్ ఇచ్చతి అసత్వరం మద్గీత గీతాత్ స్ఫురిత శ్రేయసాం ఏకవల్లభాత్. ఎవరైతే ఆ భగవంతుడు అందరికీను ఆయన ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆస్పిషియస్నెస్, మంగళానికి ఆయన ఆబ్జెక్టివ్ అన్నమాట. సో ఏ మానవుడైతే ఈ శివుని గీతం ప్రతిరోజు ఎవరైతే పఠిస్తారో వారు ఏం కోరినా, వారు ఏ కోరికలనైనా భగవంతుడు దాన్ని పూర్తి చేస్తారు అని శివుడు ఇక్కడ చెప్తున్నారన్నమాట. మద్గీత గీతా స్ఫురిత శ్రేయసామేక వల్లభాత్. ఏం కోరినా భగవంతుడు దాన్ని పూర్తి చేస్తారట. ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు మనము ఇదే స్కందంలో ధ్రువుని లీల విన్నాం. ధ్రువుడు ఎంతో తపస్సు చేశాడు. దేనికోసము? తన తండ్రి కన్నా ఉత్తమమైన రాజ్యాన్ని పొందాలని. భగవంతుడు దక్కిన తర్వాత వెంటనే భగవంతుడు అతి సులభంగా, అతి శ్రీఘనంగా ఆయన ధ్రువుని ఆ ఒక ప్రార్థన, ధ్రువుని తపస్సుకు మెచ్చి నువ్వు కోరుతున్నది నీకు దక్కుతుంది అని చెప్పేశాడు. సో భగవంతుని భక్తులకు భక్తులు ఏం కోరినా భగవంతుడు దాన్ని పూర్తి చేస్తాడు. అఫ్ కోర్స్ భగవంతుని భక్తులు ఏంటి? భగవంతుడు తప్ప నాకు ఇంకేం అవసరం లేదనుకుంటారు. సో ధ్రువుడు కూడా భగవంతుడిని చూసిన తర్వాత, స్వామి నాకు ఇంకేం అవసరం లేదు, మిమ్మల్ని చూసేశాను, నా కోరికలంతా కూడా సమాప్తం అయిపోయింది. యం లబ్ధ్వా చాపరం మన్యతే నాధికస్తతః. భగవంతుడు దక్కిన తర్వాత నాకు ఇంకేం అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే అన్ని సమస్త కోరికలకు సాటిస్ఫాక్షన్ ఆయన దర్శనం. సో కానీ ఇక్కడ శివుడు చెప్తున్నారు, ఈ ప్రార్థనలు ఎవరైతే చేస్తారో భగవంతుడు సంతోషించి ఆ భక్తుడు ఏం కోరినా భగవంతుడు దాన్ని తృప్తి చేస్తారు. తర్వాత ఏం చెప్తున్నారు, ఇదం యః కల్యా ఉత్థాయ ప్రాంజలి శ్రద్ధయాన్వితః శృణుయాత్ శ్రేయమే మర్త్యు ముచ్యతే కర్మబంధన. ఎవరైతే ప్రతిరోజు కల్యే ఉత్థాయ, తెల్లవారు లేచినే బ్రహ్మముహూర్తానికి లేచి వారు ప్రాంజలి నమస్కారం చేస్తూ, శ్రద్ధయ శ్రద్ధతో భక్తితో, అన్విత సంపూర్ణంగా మనసంతా సమలగ్నం చేసుకొని, శృణుయాత్ పర్సనలీ వారు జపిస్తూ, వేరే వాళ్ళకి వినిపిస్తూ, ఎవరైతే శ్రావయేత్ వేరే వాళ్ళకి వినిపిస్తారో వారు ఈ భౌతిక లోకం నుంచి ముచ్యతే కర్మబంధనై, కర్మబంధన నుంచి ముచ్యతే విముక్తి పొందుతారు. తెల్లవారు లేచి నమస్కరిస్తూ శ్రద్ధతో భక్తితో ఈ ప్రార్థనలు ఎవరైతే చెప్తారో
వింటారో అండ్ వినిపిస్తారో వారందరూ కూడా ఈ భౌతిక లోక కర్మబంధనాల నుంచి విముక్తి పొందుతారు. చివరికి గీతం మయేదం నరదేవ నందన పరస్య పుంసః పరమాత్మనస్తవం జపంత ఏకాగ్రధియస్తపో మహాత్ చరధ్వమంతే తప ఆప్స్యతేప్సితం. ఇక్కడ శివుడు చెప్తున్నారు, గీతం మయేదం నరదేవ నందన. ఈ శివగీతాన్ని నేను మీ అందరికీ, మా రాజపుత్రులు మీరందరూ, మీ అందరికీ నేను బోధించాను. దీన్ని మీరు ప్రతిరోజు మీరు దీన్ని పఠించండి. పరమాత్మన స్తవం, ఇది పరమాత్ముని స్తుతి కాబట్టి దీన్ని మీరు పఠించండి. ఈ జపించడమే శ్రేష్టమైన తపస్య. ఈ మంత్ర జపం అనేది శ్రేష్టమైన తపస్య. హరే కృష్ణ మంత్రం అనేది శ్రేష్టమైన తపస్య. చాలామంది అనుకుంటారు తపస్య అంటే హిమాలయాలకు వెళ్ళి లేదంటే అరణ్యానికి వెళ్ళి అన్నీ వదిలేసి ధ్యానంలో కూర్చోటం, అది కూడా తపస్య. కానీ మన గురువుగారు మనకేమిచ్చారు? వాటిని పాటించడం శ్రేష్టమైన తపస్సు. అందుకని ఇక్కడ శివుడు చెప్తున్నారు, మీరు కన్నా ఈ గీతాన్ని, శివగీతాన్ని మీరు పఠించారంటే అది పరమాత్మన స్తవం. జపంత ఏకాగ్ర ధియస్తపో మహత్. జపంత ఏకాగ్ర ధియ, ఏకాగ్రతతో బుద్ధి, మన బుద్ధి, ఇంద్రియం, మనసు, బుద్ధి అంతా కూడా ఏకాగ్రతతో జపంత తపో మహత్, మహత్తమైన మహాతపస్య ఇది. చరద్వం అంతే తత ఆప్సితేప్సితం. మన జీవితంలో అన్ని సఫలంగా జరుగుతుంది, ఫెయిల్యూర్ అనేదే ఉండదు అని ఇక్కడ శివుడు చివరి మాట చెప్తున్నాడు. సో మన లైఫ్లో మనం ఏం చేసినా సక్సెస్ఫుల్గా ఉండాలంటే, ఎప్పుడు ఫెయిల్యూర్ అవ్వకూడదంటే మహత్ తపస్సు మనం చేయాలి. ఏంటది మహత్ తపస్సు? గురుగారిచ్చిన మంత్రాన్ని మనం శ్రద్ధగా మనం జపంత ఏకాగ్ర ధియస్తపో మహా, మనం తపస్సు మనం చేయాలి. అదే మహత్ తపస్య. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రభుపాదుల వారు మనకి మంత్ర ఇచ్చారు. ఎలాగైతే ఇక్కడ శివుడు ప్రచేతసులకు శివగీతం మంత్రం ఇచ్చారు, అలాగా మనందరికీ హరే కృష్ణ మంత్రం తెల్లవారి బ్రహ్మముహూర్తాన్ని లేచి మనం గాన 16 మాలలు మనం ముగించేసామంటే బ్రహ్మముహూర్తం మన భక్తిలో ఏ ఆటంకాలు రావు, ఏ అడచనలు రావు. అండ్ మనం ఏం చేయాలనుకుంటామో అవన్నీ సక్సెస్ఫుల్ అయిపోతాయి. మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి భగవంతుని అనుగ్రహం వల్ల. అండ్ మన లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ మనము ఈ భాగవతం 4వ స్కందం 25వ అధ్యాయం మనం స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ.